viewers, welcome back to our channel. JEE మెయిన్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉంటున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ JEE మెయిన్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది. కంటిన్యూషన్ నిన్న స్ట్రైట్ లైన్ సంబంధించి వీడియో రిలీజ్ చేశాను JEE మెయిన్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ. సో అలాగే కంటిన్యూషన్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ PQRS ఆర్ అలాంగ్ ద లైన్స్, దెన్ PQRS మస్ట్ బి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనకి ఇక్కడ హియర్ దిస్ ఈజ్ ఏ పారలాగ్రామ్. ఓకే, this is a parallelogram PQRS. ఓకే, ఇక్కడ డయాగ్నల్ చూడండి. డయాగ్నల్స్ ఏమేంటండి? x + 3y - 4 = 0. నెక్స్ట్ 6x - 2y - 7 = 0. These are the two diagonals PR and QS. ఓకే, నా ఫస్ట్ మనం వీటి గురించి అంటే చూద్దాం. M1 into M2 అంటే స్లోప్ ఆఫ్ దిస్ వన్ అంటే మైనస్ x కోషెంట్ బై y కోషెంట్ ఇంటూ అగైన్ M2 x కోషెంట్ బై y కోషెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 3s 3 గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ -1. దట్ మీన్స్ product of these two slopes must be equal to -1. అంటే those lines are nothing but perpendicular. Since product of the slopes is equal to -1, so those lines must be perpendicular. Those lines are nothing but diagonals of a parallelogram. Actually diagonals of a parallelogram never perpendicular. That means clearly whenever diagonals, here parallelogram means only opposite sides equal. That means clearly this becomes a rhombus. Here in parallelogram and rhombus, here clearly all sides are equal, since here diagonals are perpendicular to each other. సో ఇక్కడ క్లియర్గా మనకి డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ అయింది కాబట్టి ఇక్కడ దట్ parallelogram becomes rhombus. దట్స్ ఆల్. ఓకే, పెద్దగా ఇబ్బంది పడకుండా క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోయిందండి. నౌ దిస్ క్వశ్చన్, ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్ xy = 0 and x + y = 1. ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్ xy = 0 and x + y = 1. What is xy = 0? What is the meaning this one? Either x is equal to 0 or y is equal to 0. That means clearly these are nothing but x and y axis. So the point of intersection is nothing but origin. Okay, next, and x + y is equal to 1. So when x is equal to 0, y value 1, y is equal to 0, x value 1. That means clearly here this is 1, 0 and this is 0, 1. That means here this is the the ortho center of the triangle formed by the lines. So this is A and this is B. Now clearly since x are perpendicular, clearly OAB is a right angle triangle. So whenever in any right angle triangle, ortho center is nothing but the right angle at the vertex. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ చేస్తుందండి? O దగ్గర. సో రైట్ యాంగిల్ is nothing but origin. That's all. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడైనా సరే ఆర్థో సెంటర్ అడిగినప్పుడు ఏ వెట్టెక్స్ దగ్గర అయితే రైట్ యాంగిల్ ఏర్పాటు చేస్తుందో దట్ వెట్టెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్. సింపుల్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ ఈజ్ ఎట్ వెట్టెక్స్.
సింపుల్. సో ఎక్కడైతే ఆర్థో సెంటర్ మనకి కావాలన్నప్పుడు ఎక్కడైతే రైట్ యాంగిల్ ఏర్పడుతుందో అదే మనకి ఆర్థో సెంటర్. సో ఈజ్ ఆరిజిన్. సో ఆన్సర్ ఈజ్ ఆరిజిన్. సో ఆర్థో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్ 0 0. సో కొంచెం అంటే ఇచ్చినటువంటి వాడిని కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది మీకు జేఈ మెయిన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఈ విధంగా సింపుల్గా ఉంటాయి అనుకుంటాం. అంటే కొంచెం అనలైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే అదే కష్టం కదా మనకి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఇక్కడ ఆర్థో సెంటర్ గురించి అడిగాడు. సో సింపుల్గా అయిపోయింది, ఇంకేం మనం ఏం సాల్వ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. P12, Q46, R57, SAB are the vertices of a parallelogram PQRS. Are the vertices of a parallelogram PQRS. Are the vertices of a parallelogram PQRS. Here P, Q, R, S. Here, whenever parallelogram means diagonals bisect each other. Bisect means equal divisions. That means it is nothing but midpoint. అంటే రెండు డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్ షుడ్ బి ద సేమ్. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ క్యూఎస్. కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్, మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్, మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్, మిడ్ పాయింట్ of PR, midpoint of PR is nothing but is equal to midpoint of QS or SQ. So P and Q, midpoint means x1 plus x2 by 2, 1 plus 5, 1 plus 5 by 2, next 2 plus 7 by 2, next Q and S, 4 plus A by 2, 4 plus A by 2. Next 6 plus B by 2. So 5 plus 1, 6. 6 by 2 means 3. Here 4 plus A by 2. That means 6 is equal to 4 plus A. Therefore A is equal to. Next 2 plus 7, 9 by 2 is equal to 6 plus B by 2. 2 to get cancelled. 9 is equal to 6 plus B. Therefore B is equal to 3. So then A is equal to 2 and B is equal to 3. These are the values for A and B. So ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చేసాం మనకి. పారాగ్రామ్ ప్రాపర్టీ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఆ ప్రాపర్టీ మనం యూజ్ చేసుకోం. ప్రతిదానికి కూడా ఆ ప్రాపర్టీ అనేది మనం గమనించినట్లయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా జేఈ మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఐఐటీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వర్టిసెస్ P, Q, R ఆఫ్ ఏ ట్రయాంగిల్ PQR ఆర్ రేషనల్ పాయింట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ PQR is are always rational points. Is always rational points. That means a rational point must be a rational point must become a rational means both the coordinates must be rational. రెండు కూడా రేషనల్స్ అవ్వాలండి. బోత్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ రేషనల్ నంబర్స్ అయి ఉండాలి. అంటే ఇలాంటి వాటికి స్ట్రైట్గా వచ్చేటువంటిది మనకి, ఎందుకంటే ఇక్కడ ఇన్ సెంటర్ కనుక్కునేటప్పుడు కానీ సర్కమ్ సెంటర్ కానీ ఆర్థో సెంటర్ కానీ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ కొన్ని సందర్భాల్లో మనకి రూట్లో కూడా రావచ్చు, ఇరేషన్ రావచ్చు. సో సెంట్రాయిడ్ ఫార్ములా చాలా ఫెయిర్గా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ PQR వాటి యొక్క పాయింట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ రేషన్ పాయింట్స్ ఉన్నాడు. కాబట్టి దీస్ ఆర్ రేషన్ నెంబర్స్. సో వాటి సమ్ము కూడా రేషన్ నెంబర్ అవుతుంది. సో మనకు క్లియర్గా సెంట్రాయిడ్లో మాత్రమే ఇది అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ సెంట్రాయిడ్. సో ఏ రేషనల్ పాయింట్ ఈజ్ ఎ పాయింట్ బోత్ ఆఫ్ హూజ్
whose coordinates are rational numbers. Whose coordinates are rational numbers. అందువలన రెండు కోఆర్డినేట్స్ కూడా రేషనల్ నెంబర్స్ అయినట్లయితేనే అది రేషనల్ పాయింట్ అనబడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఒక దీనికి మాత్రం ఉంది. ఎందుకంటే వాడు ఇచ్చేసాడు వెర్టిసెస్ పీక్యూఆర్లో ఉన్నటువంటి పాయింట్స్లో ఆ ఎక్స్ అండ్ వై రేషనల్ పాయింట్స్ అంటే రెండింటిలో కూడా రేషనల్ నెంబర్స్ అనమాట. పీలో ఎక్స్ అండ్ వై రేషనల్ నెంబర్సే, క్యూలో ఎక్స్ అండ్ వై రేషనల్ నెంబర్సే, ఆర్లో కూడా ఎక్స్ అండ్ వై రేషనల్ నెంబర్సే. కాబట్టి సెంట్రాయిడ్కి ఒక్కదానికి దర్ ఎడిషన్ షుడ్ బికమ్ రేషనల్ నెంబర్. కాబట్టి ఓన్లీ పాసిబిలిటీస్ ఫర్ సెంట్రాయిడ్ ఓన్లీ. ఓకే, కాబట్టి మనకి సెంట్రాయిడ్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ పాయింట్ వెనెవర్ ద గివెన్ వెర్టిసెస్ ఆర్ రేషనల్ పాయింట్స్. వెనెవర్ గివెన్ వెర్టిసెస్ ఆర్ నథింగ్ బట్ రేషనల్ పాయింట్ మీన్స్ centroid is the only one point which is always rational. Okay, next, if the straight line passing through the point P minus 3 4 is such that its intercepted portion between the axes is bisected at P, then its equation is ఇది 2019 12th January. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏం చేయాలంటే ఈ P అనేటువంటిది దగ్గర బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ యాక్సిస్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్, సో ఇయర్ A అండ్ B బైసెక్టెడ్ ఎట్ -3 4. సో మీకు ఎక్కడైనా సరే ఇక్కడ బైసెక్ట్ చేస్తుందంటే సింపుల్గా లాస్ట్ టైం కూడా మీకు వివరించి చెప్పాను. x/x1 ప్లస్ y/y1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ సింప్లీ xy1 ప్లస్ yx1 ఈజ్ ఈక్వల్ టు x1y1. వెనెవర్ బైసెక్టెడ్ అంటే చాలు, ఇదే ఫార్ములా అండి. x/x1 plus y/y1 is equal to or xy1 plus yx1 is equal to x1y1. Simple. Okay, so here x1y1 is equal point. Here this is nothing but x1y1. Okay, so x into y1 means 4 plus y into x1 means -3 is equal to 2 into -3 into 4. So 4x -3y, here ఎంత అండి ఇది -24. సో ప్లస్ 24 is equal to 0. This is the required equation of the straight line. సో ఎక్కడైనా బైసెక్ట్ అంటే ఇదేనండి చక్కగా x/x1 plus y/y1 is equal to or xy1 plus yx1 is equal to x1y1. డైరెక్ట్గా ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆ పాయింట్ x1y1 ఈజీగా అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the straight line 2x minus 3y plus 17 is equal to 0 is perpendicular to the line passing through the points 7, 17 and 15, beta, then beta is. అంటే ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అండ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 points are perpendicular. So lines are perpendicular means simply product of their slopes is equal to -1. m1 into m2 is equal to -1. Lines are perpendicular means, so straight line యొక్క స్లోప్ ఏంటంటే మనకి minus x quotient by y quotient. Here m1 minus x quotient by y quotient is equal 2/3. Next m2 means here difference of y coordinates by difference of x coordinates. y2 minus y1 by x2 minus x1 అంటే beta minus 17 by 8. Here since lines are perpendicular means m1 into m2 is equal to -1. m1 into m2 is equal to -1. So m1 means 2/3 into beta minus 17 by 8 is equal to -1. So 2 1s, 2 4s. That means beta minus 17 by
3 into 4 12 is equal to minus 1. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే బీటా minus 17 is equal to 12 into minus 1 minus 12. Therefore beta is equal minus 12 plus 17 is equal to 5. Therefore beta is 5. Here beta is, the value of beta is 5. So ikkada whenever lines are perpendicular means simply you have to use product of their slopes is equal to minus 1. Suppose when the lines are parallel is given, then you have to use slopes are equal, m1 is equal to m2. సింపుల్ రెండు either parallel or perpendicular. ఈ విధంగా ఇస్తాడండి క్వశ్చన్ అనేది. ఇక్కడ పర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు m1 m2 is equal to మైనస్ యూజ్ చేయండి, ప్యారల్ ఇచ్చినప్పుడు m1 is equal to m2. సింపుల్. ఇదే ప్యారల్ అన్నాడు అనుకోండి, m1 is equal to m2, దెన్ ఫైండ్ బీటా. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు డూ. సపోజ్ ఇక్కడ లైన్స్ ఆర్ ప్యారల్ అడిగాడు అనుకోండి, సపోజ్ లైన్స్ ఆర్ ప్యారల్, లైన్స్ ఆర్ ప్యారల్ మీన్స్ హియర్ m1 is equal to m2. m1 is equal to m2 means simply 2 by 3 is equal beta minus 17 by 8. So 8 into 2 16, 3 into beta 3 beta, 3 into 17 51. So 51 next 67, that's all. 67 is equal to 3 beta. Therefore beta is equal 67 by 3. బీటా ఈజ్ ఈక్వల్ 67/3 whenever లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఆ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. వాడు ప్యారలల్ అడిగినా పర్పెండిక్యులర్ అడిగినా మీరు ఆ కాన్సెప్ట్ తెలుసుకోండి. ప్యారలల్ అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్, m1 ఈజ్ ఈక్వల్ m2. పర్పెండిక్యులర్ అన్నప్పుడు m1 m2 ఈజ్ ఈక్వల్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ -1. సింపుల్. ఓకే, నెక్స్ట్. A line through a fixed point 2, 3 intersects the axis at distinct points P and Q. So first of all we have to draw. This is the line. Okay, here O is the origin. Okay, here this is the fixed point. Here 2, 3 is the fixed point. Okay, here this is nothing but P. Some alpha comma beta 0 on x-axis, y coordinate is 0, and Q, here Q 0 comma beta. Okay, next, if O is the origin and the rectangle OPRQ, here this is the distance alpha and this is the distance beta. Here this is the distance alpha, this is the distance beta. That means clearly here this is the, here this is the, right, PQR. That means now we have to find locus of R, locus of R. So ఇక్కడ మనం ఈ ఆర్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏంటంటే మనకి క్లియర్గా ఇంటర్సెక్ట్ ఫామ్ ఏంటంటే మనకి ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈజ్ ఈక్వల్ టు 1. నో ప్రాబ్లం, యాజ్ యూ లైక్. జనరల్గా కాస్త డిఫరెంట్గా ఉంటుందని వేసాము. ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ వై బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో హియర్ దిస్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3. దట్ మీన్స్ 2 by alpha plus 3 by beta is equal to 1. 2 by alpha plus 3 by beta is equal to 1. So just what we need, locus of R alpha beta. Therefore locus of, after simplification you have to write. So now 2 beta plus 3 alpha by alpha beta is equal to 1. So finally 3 alpha plus 2 beta is equal to alpha beta. Therefore locus of
ఆర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ అంటే ఆల్ఫా బీటా రిమూవ్ చేసి XY రాద్దామండి అది. సో 3x ప్లస్ 2y is equal to xy. 3x plus 2y is equal to xy. That is the locus of R alpha beta. So this is the way to do. కాబట్టి క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చదివినట్లే డయాగ్రమ్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఓకే, దిస్ ఈజ్ ద లైన్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ 2, 3. సో ఇఫ్ దిస్ లైన్ మీట్స్ ద యాక్సిస్ at P and Q is nothing but x-intercept and y-intercept. So these are the lengths should be the same. Here alpha and beta. So R alpha beta, this is the point. So we have to find the locus of R alpha beta. Finally we have to eliminate alpha beta in terms of x and y. Just you have to write in terms of x and y. Alpha beta plus x comma y పెట్టుకుంటా. నేను x1 y1 కూడా అనుకోవచ్చు. ఇక్కడ x1 y1 అనుకోవచ్చు. No problem, as you like. Okay. If a comma b comma c comma d are non-zero numbers, let a comma b comma let a comma b comma c comma d are non-zero numbers. If the point of intersection of the lines 4ax plus 2ay plus c is equal to 0 and 5bx plus 2by plus d is equal to 0 lies in the fourth quadrant, lies in the fourth quadrant and equidistant from the two axes. అంటే పాయింట్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ మస్ట్ బి లై ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. అట్ ద సేమ్ టైమ్ it should be the point of intersection of the given lines must be equidistant from the axis. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్గా సపోజ్ ఇదండి, ఇది ఈక్విడిస్టెంట్ అంటే ఇక్కడి నుంచి ఎక్స్ ఇక్కడి నుంచి ఎక్స్ అంటే ఇది ఆల్ఫా మైనస్ ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ కదా వై కోఆర్డినేట్. అందువలన నేను సింపుల్గా మీకు కే కామా మైనస్ కే, k comma minus k is the point of intersection of the given two lines. K comma minus k is the point of intersection of the two lines in the fourth quadrant, which is equidistant from the two axes. That means this point must lies on both the lines. Okay, so then substitute the first 4ak, next plus 2a into minus k plus c is equal to 0. That means 4ak minus 2ak is equal to minus c. That means 2ak is equal to minus c. Therefore k is equal minus c by 2a. Now options condition is given. Next సెకండ్ లైన్, సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5b ఇంటూ కే 5bk ప్లస్ 2b ఇంటూ ప్లస్ హియర్ 2b ఇంటూ మైనస్ k ప్లస్ d is equal to 0. That means 5bk next minus 2bk plus d is equal to 0 plus is equal to 0. Next, so 5bk minus 2bk 3bk is equal to minus d. Here 5bk minus 2bk plus d is equal to 0. Therefore 3bk is equal to minus d. So k is equal minus d by 3b. సో ఇక్కడ k వచ్చింది, ఇక్కడ కూడా k వచ్చేసిందండి మనకి minus c by 2a. here k is equal, so both are the same, రెండు ఈక్వల్ చేద్దాం. సో minus c by 2a is equal minus d by 3b. so minus minus get cancelled. so final one 3bc
is equal to AD. That's all. 3BC is equal to AD is the required condition. So ఇక్కడ మీకు ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మస్ట్ లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద యాక్సిస్. సో కంపల్సరీ మీరు అనుకునేట పాటు ఈక్వల్ అనుకోవాలండి. ఏమైనా అనుకోవచ్చు, ఏ మైనస్ ఏ అంటే ఏబీలు అనుకోకూడదు, ఆల్రెడీ ఇచ్చేసాడు ఇక్కడ. ఏదైనా అనుకోవచ్చు, ఆల్ఫా బీటా, ఆల్ఫా మైనస్ ఆల్ఫా, బీటా మైనస్ బీటా, లైక్ దిస్. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ ప్లస్ మైనస్ కదా, ఆ విధంగా అనుకోవాలి. అదే సెకండ్ క్వాడ్రంట్ అంటే మళ్ళీ మైనస్ ప్లస్ అనుకోవాలండి. థర్డ్ క్వాడ్రంట్ అంటే మైనస్ ఆల్ఫా అనుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ the number of integer values of m. Integers, minus values, both positive values, -2, -1, 0, 1, 2, 3, like this, not fractions, only integral values. The integer values of m for which the x coordinate of the point of intersection of these two lines is also an integer. ఇది కూడా కండిషన్. అంటే మనకి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్న తర్వాత కూడా దట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో ఇన్ ఇంటీజర్ అది. సో ఎం యొక్క వాల్యూస్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్, ఇన్ దట్ వన్ ఎక్స్ కోఆర్డినేట్ మస్ట్ బి అన్ ఇంటీజర్. అది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చక్కగా ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వీటికి ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ ఉందిగా, ఇక్కడ 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 9. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ 1 కదండి. సో డైరెక్ట్గా ఈ y వాల్యూ దీన్ని సబ్ చేద్దాం. 3x ఎందుకంటే x కదా మనకు కావాల్సింది, ఇక్కడ x కదా. 3x ప్లస్ 4 ఇంటూ mx ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఏమైందండి మీకు ఇది 3x ప్లస్ 4mx ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 5. అంటే ఇక్కడ x కామన్ తీసుకున్నట్టయితే 3 ప్లస్ 4m ఇంటూ x ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి 9 అండి, ఈజ్ ఈక్వల్ 9. సో 9 minus 4 is equal to 5. Therefore, x is equal 5 by 3 plus 4m is an integer. అంటే ఇది ఇంటీజర్ కావాలి అంటే ఏమిటి ఇక్కడ కండిషన్? దిస్ మస్ట్ బి an ఇంటీజర్ కావాలంటే ఇదేం కావాలంటే కంపల్సరీగా ఈ 5 యొక్క మల్టిపుల్ కావాలి. ఒక్కటే 10 అయితే మళ్ళీ ఫ్రాక్షన్ అయిపోద్ది. 10 కాకూడదు, ఓన్లీ 5 ఒక్కటి కావాలి, లేదా -5 కావచ్చు. లేదు ఇది 1 అయింది అనుకోండి, x అనేది ఇంటీజరేక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. కాబట్టి x అనేది ఇంటీజర్ కావాలి, m అనేది కూడా ఇంటీజర్ కావాలి. అది ఇక్కడ రెండు కూడా సైమల్టేనియస్గా. కాబట్టి కంపల్సరీగా ఈజ్ అన్ ఇంటీజర్ కావాలి అంటే కంపల్సరీగా నీకు 3 ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఆర్ సింప్లీ 3 ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంతే. ఈ రెండు తప్ప అదర్ దెన్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంటీజర్ కావాలంటే ఇది 1 అవ్వచ్చు, 1 అయితే 5 అవుతుంది, -1 అయితే -5 అవుతుంది, +5 అయితే +1 అవుతుంది, -5 అయితే -1 అవుతుంది ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఇంటీజర్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎమ్ కూడా ఇంటీజర్ కావాలి. ఇప్పుడు చూద్దాం దీనిలో. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. ఫస్ట్ 3 ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ 5. సో 4m ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ 1/2, ఇంటీజర్ కాదు, తీసేయి. నెక్స్ట్ 3 ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ -5. సో 4m ఈజ్ ఈక్వల్ -8. సో m ఈజ్ ఈక్వల్ -2. సో దిస్ వీ హ్యావ్ టు కన్సిడర్.
Next again 3 plus 4m is equal to 1. 4m is equal to minus 2. M is equal to minus 1 by 2. Is not integer. Next final. 3 plus 4m is equal to minus 1. So 4m is equal to minus 4. So m is equal to minus 1. So the values for which the condition for the values of m is minus 2 and minus 1. Minus 2 and minus 1. The number of integer values of m. That means number of values. How many values will be there? 2 values. 2 values. Only 2 values. 2 values. 2 values. 2 values only. 2 values. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ m. హౌ మెనీ ఇంటిగ్రల్ వాల్యూస్ వచ్చినాయి? ఓన్లీ 2. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. అంటే ఆ వాల్యూస్ అడిగితే -2, -1. కానీ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ m. ఆ mకి ఎన్ని ఇంటిగ్రల్ వాల్యూస్ ఉన్నాయి? 2 ఓన్లీ. సో ఆన్సర్ అనేది ఓన్లీ 2 ఇంటిగ్రల్ వాల్యూస్. కాబట్టి దీని ఆన్సర్ 2 ఇంటిగ్రల్ వాల్యూస్. ఆ m యొక్క వాల్యూస్ ఏంటని అడిగితే అప్పుడు అది -2, -1. -2, -1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఈజ్ 2. అది నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ m ఫర్ విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ కండిషన్స్. సో దీస్ ఆర్ ద ఇంటిగ్రల్ వాల్యూస్ ఫర్ m. ఓకే, నెక్స్ట్. A straight line through the origin O meets the parallel lines. These two are parallel lines at points P and Q respectively. Then the point O divides PQ in the ratio. That means is nothing but OP is to OQ. OP is to OQ. O divides PQ. That means OP is to OQ. That means there is nothing but D1 is to D2. D1 is to D2. D1 means it is the perpendicular distance from origin to the line. Here O is the origin. So D1 is nothing but perpendicular distance from origin to this line, and D2 is equal perpendicular distance from origin the second line. The perpendicular distance from origin to this first line is nothing but D1, and the perpendicular distance from origin to the second line is nothing but D2. So here from the given condition we have to write like this. Now what is the formula for perpendicular from origin? Mod C by root of a square plus b square. Mod C by root of a square plus b square. Mod C by root of a square plus b square. So from this one, here 9, here lines are like this. 4x plus 2y minus 9 is equal to 0. Second line 2x plus y minus 6 equal to 0. That means modulus minus 9 by root of 4 square plus 2 square is to modulus minus 6 by root of 2 square plus 1 square. Okay, here that means 9 by 16 plus 4 20 is to 6 by 4 plus 1 5 under root 5. So is equal here 3 3s 3 2s. So 3 by here 4 into 5. Here 4 into 5. That means 2 root 5. 2 root 5. This is nothing but 2 by root 5. Root 5 get cancelled. That means ultimately here 3 by 2. 3 by 2 is to 2 by 1. That means 3 by 2. Here 3 by 2. 3 by 2 by 2 by 1. That means 3 by 4. That is nothing but 3 is to 4. 3 is to 4. Here that is nothing but 3 is to 4. So this is the required ratio. That O divides PQ in the ratio means OP is to OQ. So from a point to the line
the distance is nothing but perpendicular distance. From a point to second point, the distance is nothing but distance between 2 points. From a line to other line, the distance between them is nothing but distance between 2 parallel lines. ఈ నోటేషన్స్ తెలుసుకోవాలండి. ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి డిస్టెన్స్ అంటే పర్పెండ్ డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ డిస్టెన్స్ అంటే అది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒక లైన్కి ఇంకో లైన్కి డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ప్యారల్ లైన్స్. ఇది మీకు ఓకే. సో మీకు ఈ స్ట్రైట్ లైన్ సంబంధించి ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఈ 2 వీడియోస్లో మీకు ఇవ్వటమే జరిగింది. చక్కగా వీటిని ఉపయోగించుకొని మంచి మార్కులు సంపాదించండి. ఓకే. సో మరికొన్ని వీడియోస్ డెఫినెట్గా డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హార్ట్ఫుల్గా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.